హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సెమీ బ్రైడల్ డిజైన్ చూపిస్తున్నానండి. అంటే మనం ఎప్పుడు బ్రైడ్స్కే పెట్టం కదా, కొంతమంది బ్రైడ్స్ పక్కన ఉంటారు, వాళ్ళ మదర్ అని, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ సిస్టర్, ఇలాంటి వాళ్ళు అడుగుతారు మనకి డిజైన్స్. అందులోనూ వాళ్ళు అరబిక్ డిజైన్సే కాకుండా కొంచెం హెవీగా కావాలండి అని అడుగుతారు. సో వాళ్ళకి వ్రిస్ట్ ఏరియా నుంచి కొంచెం పైకి మనం డిజైన్ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. మ్యారేజ్ టైంలోనే కాదు, మనం నార్మల్గా కూడా బ్రైడ్స్ పక్కన ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ పెడితే చాలా బాగుంటుందండి. ఫెస్టివల్ టైంలో అండ్ కొన్ని పార్టీస్ జరుగుతాయి కదా, అలాంటి టైంలో కూడా ఇలాంటి డిజైన్స్ వేయొచ్చు మనం. సింపుల్గా అండ్ యూనిక్గా ఉంటుందండి ఈ డిజైను. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు రొటీన్గా నార్మల్ డిజైన్సే కాకుండా ఈ విధంగా స్టార్టింగ్లో మనం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. డిజైన్ ఎప్పుడు వేసేదైనప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఉండాలండి, అందుకే నేను ఈ విధంగా ట్రై చేశాను. ఫస్ట్ ఒక 4 లైన్స్ వేసుకొని మిడిల్ లైన్ని బ్రాడ్గా వేసేసాను. ఆ తర్వాత దానికి అటాచ్డ్గా హమ్స్ వేసి దానిపైన ఫ్లవర్స్ లాగా 3 ఫ్లవర్స్ లాగా వేసానండి. ఆ తర్వాత దానిపైన ఫేస్ కోసం హాఫ్ సర్కిల్లా వేసి దానిపైన ఫాలింగ్ డాట్స్ పెట్టాను. ఇంకా పైకి డిజైన్ ఎండ్ చేసేసానండి అంతటితో. తర్వాత కిందకు వచ్చేస్తే హమ్స్ వేసేసాను. రిమైనింగ్ లైన్ ఉంది కదా, దానికి హమ్స్ వేసేసి చిన్న చిన్న సర్కిల్స్ వేసుకున్నాను. ఆ తర్వాత దానికి అటాచ్డ్గా ఒక ఫ్లవర్ వేసుకున్నాను. ఫ్లవర్లో కూడా 2 లేయర్స్ ఆఫ్ హమ్స్ వేసుకున్నాను. ఎప్పుడు సింగిల్ లేయర్ తోటే హమ్స్ వేసేదాన్ని, కానీ ఇప్పుడు 2 లేయర్స్ వేసుకున్నాను, కొంచెం పెద్దగా వస్తుంది అని ఫ్లవరు. ఆ తర్వాత పెటల్ షేప్లో బ్రాడ్గా కొంచెం వేసుకుంటే మనకి ఫ్లవర్లా ఫామ్ అవుతుంది. దానిపైన ఒక 2 లైన్స్ని వేసుకోవాలి. ఫస్ట్ లైన్కి అండ్ పెటల్స్కి మధ్యలో ఏరియాని అంతటిని కూడా ఫిల్ చేసేసుకోవాలి. అలా అయితే మనకి ఫ్లవర్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ లైన్కి అటాచ్డ్గా హమ్స్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లో ఆ ఫ్లవర్కి మిడిల్ నుంచి ఒక 4 లైన్స్ని వేసుకున్నాను. మిడిల్లోని ఆ 2 లైన్స్ కలుపుతూ బ్రాడ్గా లైన్ అనేది వేసేసుకున్నాను. ఇంకా హమ్స్ కామన్ కదా మనం వేసినప్పుడు డిజైను. పైన ఆ 1 లైన్కి హమ్స్ వేసేసుకొని ఆ మిగిలిన ఏరియా ఉంటుంది కదా మనకి థంబ్ నెయిల్ ఏరియా, ఆ ఏరియాని అంతటిని కూడా నేను ఫిల్లింగ్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ వేయాలి అనుకుంటున్నాను. కట్ వర్క్ డిజైన్ అంటే ఏం కాదండి, డిజైన్ ఫిల్లింగ్స్ మాట. మనం ఏదైనా ఒక డిజైన్ వేసి రిమైనింగ్ ఏరియాని అంతటిని ఫిల్ చేస్తే వాటినే కట్ వర్క్ డిజైన్స్ అంటారు. అందులో మనం సర్కిల్స్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్ వేసుకోవచ్చు, లీవ్స్, లోటస్ ఫ్లవర్స్, ఇలా మనం ఇలాంటివన్నీ కూడా వేసుకొని రిమైనింగ్ ఏరియాని అంతటిని ఫిల్ చేసేస్తే దాన్ని కట్ వర్క్ డిజైన్ అంటారండి. మనకి చాలా వరకు బ్రైడల్ మెహందీ డిజైన్స్లో కట్ వర్క్ డిజైన్స్ వస్తాయి. దాన్ని ఫిల్ చేయడం కూడా మనకి తెలిసి ఉండాలండి టెక్నిక్. అలా అయితేనే ఆ డిజైన్ కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, మంచిగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనం ప్రిపేర్ చేసిన కోన్ కాకుండా మార్కెట్లో దొరికే కోన్స్ ఉంటాయి కదా, వాటి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కట్ వర్క్ డిజైన్ వేసినప్పుడు కొంతసేపు మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి. అలా అయితే మనం వేసిన డిజైన్ కొంచెం ఆరి చెదిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కట్ వర్క్ డిజైన్ వేశాను కదా, దాన్ని కొంతసేపు వదిలేసాను. అలా వదిలేసిన తర్వాత అది కొంచెం డ్రై అయ్యింది. అది అవ్వడం వల్ల రిమైనింగ్ ఏరియాని అంతటిని ఫిల్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. ఈ కట్ వర్క్ డిజైన్లో మనకి షేడింగ్స్ కూడా వస్తాయండి. నేను ఈ వీడియోలో చూడండి ఫ్లవర్కి షేడింగ్ ఇచ్చాను. ఆ తర్వాత బ్రాడ్గా బయట అవుట్లైన్ ఉంటుంది కదా, ఆ అవుట్లైన్ని ఫస్ట్ బ్రాడ్గా వేసుకొని ఆ తర్వాత రిమైనింగ్ ఏరియాని అంతటిని ఫిల్ చేశాను. అలా అయితే మనకి డిజైన్ క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా కట్ వర్క్ డిజైన్స్ని మనం ఫిల్లింగ్ చేసుకోవాలండి. కట్ వర్క్ డిజైన్స్లో కొన్ని సార్లు కలిసిపోయే అవకాశం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా మనం ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం డిజైన్ని నేను ఫిల్ చేసేసానండి. అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. తర్వాత మిడిల్లో మళ్ళీ ఒక 4 లైన్స్ వేసుకొని మిడిల్ లైన్ని కొంచెం బ్రాడ్గా వేసేసుకున్నాను. అటు ఇటు హమ్స్లా వేసేసుకున్నాను. ఈ పక్కన కూడా మనం కట్ వర్క్ డిజైన్ కానీ ఫిల్లింగ్ డిజైన్ లాంటిది కానీ వేయకూడదు, వేస్తే డిజైన్ మొత్తం కలిసిపోయినట్టు అయిపోతుంది. సో చెక్స్ లాగా వేసుకున్నాను నేను, చిన్న లీవ్స్ వేద్దాము అని మిడిల్లో. ఈ విధంగా ఈక్వల్గా చెక్స్ లాగా వేసుకోవాలి. ఆ చెక్స్ మిడిల్లో లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్కి మనం లీవ్స్ ఎలా అయితే స్ట్రోక్స్ ఇచ్చి లీవ్స్ లాగా వేస్తామో ఆ విధంగానే వేసుకోవాలి.
హారిజాంటల్గా. అలా అయితే మనకి ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి వీడియోలో. ఇలాంటి డిజైన్స్ని మనం ఎక్కువగా రాజస్థానీ మెహందీ డిజైన్స్లో చూస్తూ ఉంటాము. రాజస్థానీ అనే కాదు, నార్మల్గా బ్రైడల్ డిజైన్స్ వేసినప్పుడు బ్రైడల్ మెహందీ డిజైన్స్లోని కూడా మనం వేయొచ్చు. కాకపోతే మనం వేసే వే ఏంటంటే ఫుల్ బ్రైడల్ వేసినప్పుడు మనకి హెవీగా వస్తుంది. అరబిక్ డిజైన్స్ వేసినప్పుడు ఒక హాఫ్ కటింగ్లో ఇలా వస్తాయన్నమాట ఇలాంటి డిజైన్స్. ఆ తర్వాత మిడిల్లో ఒక సర్కిల్ వేసుకొని దానికి అటాచ్డ్గా 2 లేయర్స్ ఆఫ్ హమ్స్ వేసాను 2 లేయర్స్లోని. తర్వాత ఫ్లవర్ ఫస్ట్లో వేసాం కదా ఫ్లవరు, ఆ విధంగానే ఫ్లవర్స్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇలాగా త్రీ ఫ్లవర్స్ని మనం వేస్తే అక్కడ ఏరియా అంతా కూడా ఫిల్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం పామ్ ఏరియాలో డిజైన్తో ఫిల్ చేసేసాను. తర్వాత బిగినర్స్కి కానీ నార్మల్గా ఆల్రెడీ మెహందీ పెట్టే వాళ్ళకి కానీ కొంచెం కష్టమైన పని ఏంటి అంటే ఫింగర్ డిజైన్స్ అండి. అవి చాలా వరకు మనకి అంతగా తెలియవు. ఫింగర్ డిజైన్స్ ఏంటి అంటే మనం బ్రైడల్ డిజైన్స్ వేసినప్పుడు ఒకలాగా, అరబిక్ డిజైన్స్ వేసేటప్పుడు ఒకలాగా వేస్తాము. ఇక్కడ చూడండి మనకి బ్రైడల్లా వచ్చింది కాబట్టి హాఫ్ బ్రైడల్. ఫింగర్ డిజైన్లో కూడా మనకి కట్ వర్క్స్ వస్తాయి. ఆ కట్ వర్క్స్ వేసుకోవచ్చు. మనం అన్ని ఫింగర్స్కి ఒకేలాగా వేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్కలాగా వేసుకోవచ్చు డిజైన్. అది మన ఇష్టం. ఇక్కడ నేను స్టార్టింగ్ వేలుకి కట్ వర్క్ డిజైన్ వేస్తున్నానండి. నేను ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క డిజైన్ వేద్దామని అలా వేశాను. స్టార్టింగ్ వేలుకి మాత్రం కట్ వర్క్ డిజైన్ వేశాను. తర్వాత 2 లైన్స్ వేసుకొని హమ్స్ వేసి దానికి అటాచ్డ్గా హాఫ్ సర్కిల్ వేసుకొని బ్రాడ్గా లైన్స్ని వేశాను. మిడిల్ ఫింగర్కి వచ్చేసరికి పామ్ ఏరియాలో వేశాను కదండి లైన్స్, చెక్ లైన్స్ వేసుకొని మిడిల్లో లీవ్స్ లాగా వేశాను అని, అది ఫ్లవర్లా ఫామ్ అయిందని. అదే విధంగా ఫింగర్కి కూడా వేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది ఆ డిజైన్ బ్రైడల్ డిజైన్స్ వేసినప్పుడు. సో దాన్ని నేను ఇక్కడ మళ్ళీ వేస్తున్నాను. పామ్లో వచ్చింది కదా ఫింగర్స్కి వేయొచ్చా అనే డౌట్ ఉంటుంది. వేయొచ్చండి, బాగుంటుంది, కలిసిపోయినట్టు ఏమీ ఉండదు. కాకపోతే కట్ వర్క్ డిజైన్స్లోని ఫిల్లింగ్స్ ఉంటాయి కాబట్టి వెంటనే పక్కనే వేస్తే కలిసిపోతుంది కాబట్టి అలా వేయకూడదు. ఈ డిజైన్స్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంటాయి. ఆ తర్వాత 2 లైన్స్ వేసుకొని మామిడి పిండి ఉంటుంది కదా దాన్ని కొంచెం బ్రాడ్గా, అంటే లోపల ఫిల్ చేసినట్టు కాకుండా చిన్న మామిడి పిండిలాగా వేసుకొని లైన్స్ వేసేసుకున్నాను. తర్వాత రింగ్ ఫింగర్కి అయితే వచ్చేసి బ్రాడ్గా లైన్ వేసి హమ్స్ వేసుకొని ఫాలింగ్ డాట్స్ లాగా వేసానండి. ఇది వేరే డిజైన్, ఇలా కూడా వేసుకోవచ్చు ఫాలింగ్ డాట్స్. ఈ ఫాలింగ్ డాట్స్ని మనం దగ్గరగా వేసుకోవచ్చు అండ్ దూరంగా కూడా వేసుకోవచ్చు. నేనైతే దగ్గరగా వేసేస్తున్నాను. బ్రైడల్ డిజైన్లా ఉండాలి కదా, సో అందుకని దగ్గరగా వేసేసాను. తర్వాత ఫైనల్గా లిటిల్ ఫింగర్ అండి. లిటిల్ ఫింగర్కి వచ్చేసరికి ఇక్కడ నేను కట్ వర్క్ డిజైన్ వేశాను. కాకపోతే ఫస్ట్ వేసిన ఫింగర్కి వేసినట్టు కాకుండా ఇంకొంచెం వెరైటీగా కట్ వర్క్ డిజైన్ వేశాను. ఒక బాక్స్ షేప్లో గీసుకొని మిడిల్లో ఒక ఫ్లవర్ వేశాను. ఆ ఫ్లవర్ అవుట్లైన్ అంతటిని కూడా రిమైనింగ్ ఏరియాని ఫిల్ చేశాను. ఈ విధంగా లిటిల్ ఫింగర్కి వేశానండి డిజైను. ఈ విధంగా మొత్తం డిజైన్ని కంప్లీట్ చేసేసానండి. ఇది సెమీ బ్రైడల్ డిజైన్, ఎవరైనా వేసుకోవచ్చు. మనం సెల్ఫ్ వేసుకోవడానికైనా లేకపోతే ఎవరికైనా పెట్టడానికైనా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది అండ్ డిజైన్ ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.